నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 2వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం శుక్రవారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు రేపు ఆషాఢ మాస బహుళపక్ష త్రయోదశి తిథి మధ్యాహ్నం 3:26 వరకు తదుపరి చతుర్దశి తిథి ఆరుద్ర నక్షత్రం పగలు 10:59 వరకు తదుపరి పునర్వసు నక్షత్రం హర్షణ యోగం ఉదయం 11:45 వరకు తదుపరి వజ్రం యోగం వాణిజ్యకరణం మధ్యాహ్నం 3:26 వరకు భద్ర అంటే విష్టికరణం రాత్రి 3:35 వరకు ఉంటాయి నక్షత్ర వర్జం రాత్రి 11:29 నుండి 1:09 వరకు అమృతకాలం లేదు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:49 చంద్రోదయం రాత్రి 4:38 చంద్రాస్తమయం సాయంత్రం 5:27 అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:48 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:22 వరకు మరలా మధ్యాహ్నం 12:48 నుండి 1:40 వరకు రాహుకాలం ఉదయం 10:46 నుండి 12:22 వరకు గుళిక కాలం ఉదయం 7:32 నుండి 9:09 వరకు యమగండం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:12 వరకు రేపు మాస శివరాత్రి బహుళపక్ష చతుర్దశి తిథి త్రయోదశి తిథితో కలిసి ఉన్న రోజు మాస శివరాత్రి పండుగ జరుపుకోవటానికి చాలా ప్రశస్తమైనది శివ భక్తులు ప్రతి బహుళపక్ష చతుర్దశి తిథి రోజు ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు ఉత్తర భారతదేశ పూర్ణిమాంత పంచాంగముల ప్రకారం ప్రస్తుతం శ్రావణ మాసం జరుగుతున్నది రేపు సావణ్ శివరాత్రి కాశీ విశ్వనాథ్ బద్రీధామ్ దేవాలయాల్లో రేపు ప్రత్యేక పూజలు జరుగుతాయి తమిళ సాంప్రదాయం ప్రకారం ఆడి పెరుకు దీనినే పదునెట్టం పెరుకు అని కూడా పిలుస్తారు తమిళ ఆడి మాసం అంటే కర్కాటక మాసంలో 18వ రోజు ఈ పండుగను జరుపుకుంటారు తమిళనాడులో శ్రీలంకలో వర్షాకాల ప్రారంభ పండుగగా జరుపుకుంటారు మానవ జీవనాధారమైన నీటికి కృతజ్ఞతాపూర్వకంగా నదీ పరివాహక ప్రాంతంలో సరస్సుల దగ్గర బావుల దగ్గర జల దేవతను పూజిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు శుక్రవారం పునర్వసు నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యుగం రేపు పగలు 10:59 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం నిరయన రవి ఆశ్లేష నక్షత్రంలో రాత్రి 10:06 ప్రవేశిస్తాడు అప్పటి నుండి ఆశ్లేష కార్తె ప్రారంభమవుతుంది ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం